హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది భోగి రోజు వ్లాగ్ అండి. భోగి రోజైతే ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. అసలు టైం లేదు, ఈ పండగ సీజన్ కదా, అసలు మనకి ఇంట్లో పనులు చేసుకోవడానికి సరిపోద్ది. అయితే ఆ రోజు 4:30కి లేచాను. 4:30కి లేచి విహాన్కి అయితే ఫస్ట్ స్నానం చేయించాలి కదా అనేసి విహాన్కి అయితే లేపాను. వాడైతే లేగట్లేదు అస్సలు. చూడండి ఎంత కష్టపడుతున్నాడో. ఫైనల్గా అయితే లేచాడు, కానీ వీడియో తీస్తున్నానని అయితే నవ్వుతున్నాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడో. బాబు లెగు నాన్న, ఈరోజు పండగ కదా అంటే తర్వాత లేచాడు. లేచి అయితే ఫస్ట్ వాడికి స్నానం చేయించాను. వాడికి స్నానం చేయించిన తర్వాత అయితే నేనైతే స్నానం చేశాను. చాలా చలిగా ఉంది. అయితే స్నానం చేసి అయితే దేవుడికి అయితే దీపం అయితే పెట్టాను. మొత్తం దేవుడి ఫోటోలు అన్నిటికి కూడా ముందుగా అయితే పువ్వులు పెట్టేశాను. మా విహాన్ బాబు కూడా నేను కూడా పెడతాను అన్నాడు. వాడితో అయితే ఒక 2 పెట్టించాను, కానీ వీడియో అయితే తీయలేదు. కదిపేస్తున్నాడు ఫోన్కి, అందుకోసం అయితే వీడియో తీయలేదు. నెక్స్ట్ దీపం కూడా పెట్టేసుకున్నాం. మా విహాన్కి అయితే చాలా భక్తి ఎక్కువ. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చామంతి పూలు అయితే చాలా కాస్ట్లీ. ఈ 4-5 పువ్వులు తీసుకున్నాను. ఇవే 20 రూపీస్ అలా తీసుకున్నారు. ఈ బంతి పూలు ఇవన్నీ కాకుండా అంత కాస్ట్లీ. నార్మల్ టైంలో అయితే కొంచెం పర్లేదు, పూజ టైంలో కదా అందుకు చాలా కాస్ట్లీ. పండగ సీజన్లో అయితే మాత్రం ఎంత కాస్ట్లీ ఉంటాయి కదా. అదే నార్మల్ డేస్లో అయితే కొంచెం పర్లేదు. నార్మల్ డేస్లో దొరకవులండి. శ్రావణ మాసంలో కూడా కష్టమే, అంత ఈజీగా దొరకవు పువ్వులు. మన సైడ్ అయితే ఫుల్గా దొరుకుతాయి పువ్వులన్నీ కూడా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చాను. భోగి రోజు అందరూ ఇడ్లీలే ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలీదు అసలు. అందుకే నేను కూడా ఇడ్లీ అయితే పెడుతున్నాను. దాంతోపాటు దోశలు కూడా వేస్తున్నానులేండి. మా అత్తయ్య గారు అయితే ఉన్నప్పుడు ఏంటంటే మా వీధిలో అందరికీ కూడా, వీధిలో అందరూ ఒడియా వాళ్ళందరికీ కూడా టిఫిన్ ఇచ్చేవారు. అట్లు కానీ ఇడ్లీ కానీ ఏదో ఒకటి ఇచ్చేవారు. అయితే నేను కూడా ఇద్దాం కదా అనేసి నేను నైట్ అన్ని ప్రిపేర్ చేశాను కదా. అయితే ఈరోజు అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను. కొంచెం దోశల రుబ్బు కూడా ఉంది, అది కూడా అయితే దోశలు వేసి 2 కలిపి అయితే ఇస్తాను. దీంట్లోకి అయితే కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు కొబ్బరి చట్నీ అంత ఇష్టం ఉండదు, తక్కువ ఇష్టమే కానీ తక్కువ తింటాను. టమాటా చట్నీ బాగా ఇష్టం, కానీ టమాటా అంటే అంతమందికి టమాటా చట్నీ అంటే కష్టం కాబట్టి ఈ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. మా వీధిలో ఏంటంటే కొబ్బరికాయలు వడియా వాళ్ళు ఎవరు తినరు, ఎప్పుడు మాకే ఇచ్చేస్తారు కొబ్బరికాయలు. మన సైడ్ ఏంటంటే పూజకి చేసిన కొబ్బరికాయలు అంటే వాళ్ళే ఏదో చేసుకుంటారు కదా. సపోజ్ కొబ్బరి పచ్చడి కానీ చట్నీలు కానీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా. ఈ వడియా వాళ్ళకి టిఫిన్ చేయడమే రాదు సరిగ్గా, అంటే తక్కువ ఎవరెవరో చేస్తారు. మా వీధిలో వాళ్ళకి అయితే అసలు తెలీదు టిఫిన్ చేయడం కూడా. అందుకోసం ఆ కొబ్బరి చెక్కలు అన్నీ కూడా మాకే ఇస్తారు. మేము కొబ్బరి ఉండలు కానీ ఇలా చట్నీలు ఇవన్నీ చేసి అయితే ఉంచుతాము. ఎనీ టైం ఉంటాయి కొబ్బరికాయలు వాళ్ళ దగ్గర, మనం అడగడమే లేటు, ఎప్పుడు అడిగినా కూడా ఇస్తారు. ఒక్కొక్కసారి మనం అడగకపోయినా కూడా ఒక కవర్తో తెచ్చి మన ఇంటికి ఇచ్చేస్తారు. అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే పోపు అయితే పెట్టాలి. ఇది ముద్దగా ఉన్నప్పుడు కొంచెం నచ్చుతుంది, కానీ ఎక్కువ వాటర్ వేసేస్తాం కదా అంత నచ్చదు. అయితే ఒక పోపు కూడా పెట్టాను. మా విహాన్ బాబుకి ఈ రోజు కూడా స్కూల్ అయితే ఉంది. అయితే వాడికి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. మనకి పండగ హాలిడేస్ ఇస్తారు కదా, ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్. క్రిస్మస్కి 10 days ఇచ్చారు వీళ్ళకి. అయితే మనకి పండగకి అయితే ఇంకా సంక్రాంతి రోజు ఒక్కరోజే ఉంటుంది. విహాన్ స్కూల్ దగ్గర అయితే భోగి అయితే వేశారు. అయితే కాసేపు నించొని అయితే ఇంటికైతే వచ్చాను. మా వీధిలో కూడా వేశారు, నైట్ వేశారు, 11కో 12కో వేశారు. మార్నింగ్ అవ్వబోతుకి అయిపోయింది, తక్కువ వేసినట్టుగా ఉన్నారు. మన సైడ్ ఏంటంటే మార్నింగ్ వేస్తారు కదా, ఉదయాన్నే స్నానం చేసి అయితే ముందు భోగి మంట అయితే ముట్టిస్తారు. ఇక్కడ అలా కాదు, నైట్ వేసి అక్కడ టిఫిన్ అంటే ఒక పిక్నిక్లా అయితే చేస్తారు. తెలుగు వాళ్ళు మార్నింగ్ వేస్తారులేండి, కానీ ఒడియా వాళ్ళు మాత్రం నైట్ అయితే వేసేస్తారు. ఒక పిక్నిక్లా ఎంజాయ్ చేయడం, ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఓ దగ్గరికి వచ్చి అలా చేస్తారు. అయితే వాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ టిఫిన్లో దిగిపోయాను. మా వీధిలో వాళ్ళు అంటున్నారు, ఈరోజు పండగ కదా ఈరోజు పంపించేస్తున్నావా స్కూల్కి అంటున్నారు. కానీ ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి చెప్పండి, ఆ ఫోను ఆ టీవీ చూస్తాడు, నేను ఉంటే చదువుతాడు, నేనుతో ఆడు పక్కన ఉండడం అవ్వదు. ఎలాగైనా ఈ కిచెన్లోనే ఉండాలి. పండగ అంటే ఇంకేముంటుంది చెప్పండి. మెయిన్ ఏంటంటే మన ఆడవాళ్ళకి పండగ అంటే ఇంకేం లేదు అసలు. పండగ అంటే కిచెన్లోనే పండగ అవుతుంది. వండుకోవడం, తినడం, తోముకోవడం ఇదే పండగ. ఇంకా అంతకు మించి అయితే ఇంకేమి ఉండదు. అందుకోసం అయితే ఇంక వాటిని స్కూల్కి అయితే పంపించాను. స్కూల్కి పంపించి అయితే నేను ఇంటికి వచ్చి మళ్ళీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తం మా వీధిలో వాళ్ళకి ఒక 7గురికి అయితే ఇస్తాము. మీ తెలుగు వాళ్ళకైతే ఇవ్వాలండి, ఒడియా వాళ్ళకే ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు చేసుకోరు కదా ఈ భోగి గడ్డ అనేసి. వాళ్ళ కోసం అయితే దోశ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. వాళ్ళకైతే చాలా ఇష్టం ఇడ్లీలు అయితే. వాళ్ళు ఎప్పుడు ఇంట్లో చేసుకోరు, ఎప్పుడు కూడా బయట నుంచే టిఫిన్ తెచ్చుకుంటారు. ఇడ్లీ దోశలు అలా బయట నుంచే తెచ్చుకుంటారు. వాళ్ళకి టిఫిన్ చేసుకోవడం కూడా సరిగ్గా తెలియదు. అయితే మా వీధిలో వాళ్ళకైతే మొత్తం టిఫిన్ అయితే ఇచ్చాను అన్నీ కూడా.
టిఫిన్ ఇచ్చి ఇప్పుడు వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. మా కోసం కూడా టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్. దాని తర్వాత వంటలోకి అయితే దిగాను. ఫస్ట్ అయితే చారు పెట్టాను. చారు పెట్టి కర్రీ కోసం అయితే అన్నీ కూడా కట్ చేశాను. మీకు వీడియో అయితే తీయలేదు కానీ మొత్తం అన్నీ కూడా కట్ చేసి అయితే ఇప్పుడు కర్రీకి అయితే తాలింపు పెడేస్తున్నాను. ఒకసారి చెప్పాను కదా నూలు కోళ్ళు ఒక దుంపలు అన్నీ ఉంటాయనేసి, అవైతే ఇది కూర అయితే వండుతున్నాను. అవిని నెక్స్ట్ పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి 2 కూడా అయితే కూర అయితే వండుతున్నాను. ఈ రోజు అయితే ఇంట్లో టమోటాలు లేవు. మా వీధిలోకి అయితే రోజు వస్తారు కాయగూరలు పట్టుకొని అయితే బుట్టలతోటి. అయితే వాళ్ళ దగ్గర తీసుకుంటాము. ఎప్పుడెప్పుడు మార్కెట్కి వెళ్తాంలేండి. అయితే నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకా టమోటా ఇంకెవరికి అడగకుండా అయితే నేనైతే వండేసాను. అడుగుతాను అప్పుడప్పుడు మా పక్కింటి వాళ్ళకి, అలా వాళ్ళు కూడా ఇస్తారులేండి. కానీ ఇంక ఈరోజు అడగలేదు. అడగకుండా అయితే వండేసాను. అయినా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంది. ఒక పూటకే కదా, నైట్కి ఎలాగ టిఫిన్ చేస్తాం కదా అనేసి అయితే వండేసాను. టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది. అయితే ఇప్పుడు విహాన్ మళ్ళీ వచ్చేస్తాడు. టైం అయిపోతుంది. ఈ వంట అవుతుంది 11:30 అలా అయిపోతుంది. నెక్స్ట్ రైస్ కూడా పెట్టాను. రైస్ కూడా పెట్టి అయితే వాడిని అయితే తీసుకొద్దాం అనేసి అనుకుంటున్నాను. సంక్రాంతి అంటే నాకు ఆంధ్రాలోనే నచ్చుతుంది. ఎందుకంటే చాలా బాగుంటుంది. మొత్తం అందరూ కూడా చేస్తారు కదా. ఇక్కడ ఒడియా వాళ్ళు ఎవరు చెయ్యరు. వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ ఫెస్టివల్స్ అయితే వాళ్ళు చేసుకుంటారు. మనం ఎందుకు చేస్తారు? అక్కడ అందరూ చేస్తారు కాబట్టి ఒక ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏం అనిపించదు. నార్మల్గానే అనిపించింది. నాకేం అనిపించలేదు. భోగి కూడా ఏం లేదు కదా. విహాన్ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడే కనిపించింది. అది కూడా అప్పటికి కూడా ఆరిపోతుంది లేంటి, పచ్చి పచ్చిగా కర్రలు కాసం. అందుకు అంతలా కూడా వెలగలేదు. అది కూడా జస్ట్ అక్కడ వెళ్ళి కొంచెం ఆ భోగి తలకు చిన్న బొట్టు ఉంటుంది కదా, చిన్నదలా పెట్టుకొని విహాన్కి అయితే స్కూల్కి పంపించి నేనైతే రిటర్న్ అయితే వచ్చాను. వంట కూడా అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత విహాన్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తాను. కరెక్ట్ టైం అవుతుంది నా వంట నెక్స్ట్ ఆడ రావడం కూడా రెండును. అయితే వెళ్ళగానే పిల్లలందరూ కూడా వస్తున్నారు. ఈ తెలుగు వాళ్ళ పండుగ అయితే కదా అసలు ఆ పిల్లలందరూ ఫుల్గా వస్తారు. అదే ఒడియా వాళ్ళ పండుగ అయితే కదా అస్సలు రారు. స్కూల్ చుట్టి అని ఇచ్చేస్తారు, లేదంటే తక్కువ మంది పిల్లలు అయితే ఉంటారు. మా విహాన్ బాబు అయితే వచ్చాడు నాతోటి. వాడైతే పద మమ్మీ వెళ్ళిపోదాం నాకు ఏదైనా కొని అంటున్నాడు. ఇంకా రాగానే అదే పని వాడికి. ఈ రోజు భోగి అయితే ఇలాగైతే గడిచింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్.